భారత వాయుసేన అండ్ వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైన్యం కస్టడీ నుంచి శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వాఘా బార్డర్ వద్ద అభినందన్కు ఘన స్వాగతం లభించింది. పాక్ చెర నుంచి వస్తున్న అభినందన్ చూసేందుకు వాఘా బార్డర్ వద్ద జనం కిటకిటలాడిపోయారు. ఇమిగ్రేషన్ చెకింగ్ పూర్తి కాగానే గేటు దాటి బయటకు వచ్చిన అభినందన్ చూసి భారత ప్రజలు ఆనందంతో రెచ్చిపోయారు. జై బోలో భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు కూడా చేశారు. మరికొందరు అభినందన్ జిందాబాద్ అంటూ హోరెత్తించారు. ఇక భారత గడ్డపై కాలు మోపిన వింగ్ కమాండర్ అభినందన్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. అభినందన్ చూడగానే ఓ అధికారి ఆప్యాయంగా దగ్గర తీసుకుని వాహనం వరకు తోడ్కుని వెళ్లారు. ఈ సందర్భంగా అభినందన్ మాట్లాడుతూ మళ్లీ సొంత గడ్డపైకి అడుగు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయితే అభినందన్ విమాన ప్రమాదంలో గాయపడడమే కాకుండా పాకిస్తాన్ ప్రజల చేతిలోనూ హింసకు గురయ్యాడు. దానికి తోడు పాక్ సైన్యం కస్టడీలో 2 రోజుల పాటు ఉన్నారు. అందుకే అతడికి ముందస్తు జాగ్రత్త చర్యగా మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ణయించారు. అందుకే వాఘా బార్డర్ నుంచి వెలుపలికి రాగానే మొదట అతడికి ఎయిర్ ఫోర్స్ యూనిట్ లో అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదట అభినందన్ ఫిట్నెస్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షించారు. అనంతరం కార్డియో టెస్టులు కూడా చేశారు. ముఖ్యంగా అతడి శరీరంలో పాకిస్తాన్ సైన్యం ఎలక్ట్రానిక్ బగ్లు ఏమైనా అమర్చిందేమోని స్కానింగ్ కూడా తీస్తారు. బగ్ అంటే కంటికి కనిపించని రీతిలో చాలా చిన్న పరికరం. ఇది ఇతరుల సమాచారాన్ని మరో చోటికి చేరవేయడంలో సాయపడుతుంది. ఉదాహరణకు ఒక రూమ్ లో బగ్ అమర్చితే ఆ రూమ్ లో ఏం జరుగుతుందో మొత్తం అవతల వ్యక్తులకు తెలిసిపోతుంది. అదే శరీరంలో అమర్చితే అతడు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది మొత్తం సమాచారం ఇతరులకు తెలిసిపోతుంది. అందుకే శత్రు సైన్యాలకు చిక్కిన వాళ్లకు ఈ బగ్ స్కానింగ్ తప్పనిసరిగా తీస్తారు. అంతేకాదు అభినందన్కు సైకలాజికల్ టెస్టులు కూడా చేస్తున్నారు. శత్రువులతో ఎంతో క్రిటికల్ కండిషన్స్ లో పోరాడిన అతను మానసికంగా ఎంతో ఒత్తిడికి గురై ఉంటాడని భావించి అతడి మానసిక స్థితిని కూడా అంచనా వేస్తారు. దేశ రహస్యాలను తెలుసుకునేందుకు అతన్ని ఏమైనా చిత్రహింసలకు గురి చేశారా అనే విషయం కూడా సైకలాజికల్ టెస్టుల ద్వారా వెల్లడవుతుంది. ఈ మెడికల్ టెస్టులన్నీ పూర్తయ్యాక అభినందన్ ను భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా సంస్థలు ప్రశ్నించే అవకాశం కూడా ఉంది.